ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను మనము గ్రహించి తద్రీతిగా మన విశ్వాస్యతను, మన ఆత్మీయతను బలపరుచుకొని దేవునికి అత్యంత సమీపమయ్యే దిశలో మనము పయనమవుచుండగా ఈ దినమునకై ఆత్మదేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలని మనము సిద్ధపరచుకొని, స్థిరపరచుకొని, మనము బలపరచుకొని ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును సంపాదించుకొని జీవించుకుందాం. దేవునికి ఒక పర్యాయము స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. యెషయా భక్తుడు చెప్పినటువంటి ఒక మాటను ముందుగా చదువుకుంటూ వస్తున్నాం. యెషయా భక్తుడు 48వ అధ్యాయము 10వ వచనములో ఉన్న సత్యాన్ని తద్రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలమిలో నిన్ను పరీక్షించితిని. దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను మనం గ్రహించాలి. వెండిని పుటము వేయుట కంటే ఒక మానవుని పరీక్షించటానికి అగ్నితో కాల్చే స్థితి దానికంటే కూడా అధికమై ఉంటుందని మీరు గ్రహించాలి. గాడ్ ఈస్ స్పీకింగ్ కేటగారికల్లీ విత్ us. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వెండిని సాధారణ రీతిలో కాలుస్తారేమో, కానీ దీన్నైతే నిన్ను పుటము వేసిన స్థితి చూసినట్లయితే వెండితో పేల్చినప్పుడు అంతకంటే కూడాను నిన్ను పరీక్షించే విధానము కఠినమైనదిగా ఉంటున్నదనియు, కష్టమైనదిగా ఉంటున్నదనియు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని ప్రతి విశ్వాసి గ్రహించాలి. డోంట్ గెట్ డౌన్. మీరు మీకున్నటువంటి సమస్యలను బట్టి ఏ మాత్రమును కూడాను తొలగకండి, ఏ మాత్రము కూడాను బెసకండి, ఏ మాత్రము కూడాను బలహీనపడకండి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. ఇర్మియా భక్తుడు 33వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఇర్మియా భక్తుడు ఘనతాస్పదముగాను ఉండుదురు, విని సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు. చాలు తల్లి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రక్షింపబడినటువంటి విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నీకిచ్చే సమస్తమైన క్షేమము, నీకిచ్చే సమస్తమైనటువంటి ఉపకారములు చూచి అన్యుడైనటువంటి వానికి వేదనగా ఉంటున్నది. దేవుడు మాట్లాడుతున్న రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనలను పరీక్షించే విధానంలో మీరు బెసకకూడదు. ఆయన నీకిచ్చే ఆశీర్వాదాలు చూచి రక్షింపబడినటువంటి వారు ఏ రీతిగా ఉంటారంటే, ఆహా వారి దేవుడు అంత గొప్ప దేవుడా అనే మాటని మాట్లాడతారు. చూడండి, అక్కడ దేవుడు సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు, దిగులు నందుదురు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుడు మేలును కలుగా చేయును గాక. దేవుని యొక్క ఆత్మీయతలో నీవు బలపరచబడును గాక, నీవు స్తోత్రాత్మకముగా ఉండబడును గాక. ఆయన అంటున్నాడు, చూడండి, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉండుదురు. నేను వారికి చేయు సకల ఉపవారములను గూర్చిన వర్తమానము జనులు విని నేను వారు కలుగే సమస్త క్షేమమును బట్టి వారు సమస్తమైనటువంటి దిగులను నొందుదురు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నీకు పరీక్ష ఉంటుంది.
ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఆ పరీక్ష కూడా కఠినమైనదే. ఆ పరీక్షలో నీవు నెగ్గినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు క్షేమమును మేలును కలుగు చేస్తానంటున్నాడు. క్షేమమును మేలును కూడా సమస్తము అనే మాటను మాట్లాడుతున్నాడు. అనగా సమస్తమైన క్షేమములు, సమస్తమైన మేలు దేవుడు మనకి సిద్ధపరిచాడన్న స్థితిని మీరు గుర్తించుకుంటే, ఈ దినముల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఆందోళన, ప్రతి వేదన, ప్రతి దుఃఖము ప్రతి కుటుంబంలో ఉన్నది. ఈ కుటుంబంలో లేదు, ఈ కుటుంబంలో లేదు, ఈ కుటుంబంలో లేదు అంటానికి వీలు లేదు. ఇది పరీక్షా సమయం అని మీరు గుర్తించాలి. ఇది పరీక్షా సమయం అని గుర్తించాలి. మీరందరికీ గుర్తే ఉన్నది, మనమందరమును ఆయన స్వాస్యము గనుక ఆయన యోచించిన స్థితిని మాత్రమే మనకు చేయగల దేవుడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా ఈ దినమున చదవబడినటువంటి వాక్యములు పాత నిబంధన గ్రంథములో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలందరూ మొరపెట్టారు దేవాతి దేవునికి మొరపెట్టారు. వారు 440 సంవత్సరాల కాలము బానిసలుగా అన్య దేశములో ఉన్నారు. అన్య దేశంలో అన్య దేవతలలో ఆరాధించే గుంపుల మధ్యన ఉన్నారు. వారు అక్కడ నుండి దేవుని సన్నిధికి వస్తున్నారు. అయితే ఆయన ప్రార్థన విన్నాడు, ఆయన మొరలు విన్నాడు. వారిని కాచి కాపాడడానికి ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేశారు. అయితే ఎందుకు ఈ పరీక్షని, ఈ దినాన చూసిన పరీక్షను మనం చూస్తున్నాం? ఆయన గుర్తు చేస్తున్నాడు. ప్రతి మనుష్యునికి ప్రతి క్షణము దేవుడు గుర్తు చేస్తుంటాడు. ఆయన వారికి ఎందుకు ఈ యొక్క పరీక్ష పెట్టాడంటే, చూడండి ఆ యొక్క 15వ అధ్యాయము నిర్గమకాండములో దేవుడు మాట్లాడుతున్న మాటని 25వ అధ్యాయము చివరి మాటని నేను చదువుతూ వస్తాను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడాను శుద్ధీకరింప చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఎప్పుడు కూడాను ఆయన పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి ఆయనకి ఇష్టముగా ఉంటుంది. మనము నిన్నటి వలె మొన్నటి వలె రక్షింపబడని రోజు కంటే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి బిడ్డగా దేవునికి సిద్ధపరచబడిన వారిగా ఉండాలి. మన జీవితాల్లో అతిశయము పెచ్చు, జ్ఞాన శూన్యత, మనం అనుకుంటాము మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాము. మనం అనుకుంటాము మేమే జ్ఞానవంతులము, ఎదుటివాడు తక్కువ వాడు అని ఆలోచనలు కలిగి ఉంటాం. అది వారి యొక్క భవిష్యత్తుకు నాశనకరమైన స్థితిని మనం గ్రహించాలి. దేవుడు అందుకని ఇక్కడ వాళ్ళని పరీక్షిస్తున్నాడు. వాళ్ళకన్నీ కూడా మేళ్లతోనే నింపాడు దేవుడు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. వారికి 3 దినములు నడిచినప్పుడు ఆ యొక్క నీటిని, తృప్తి చెందే నీటిని ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే వారిని పరీక్షించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. నీకు పరీక్షా కాలం ఇదే. ఈ పరీక్షా కాలంలో ఏమవుతాడు? ఒక స్టూడెంట్ కనుక పరీక్షలు సిద్ధపడేటప్పుడు కృతార్థతను పొందాలని ఆశిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఫస్ట్ మార్కులు రావాలని ఆశిస్తాడు. కాబట్టి పరీక్షల్లో మనం ఇప్పుడు కృతార్థత పొందడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క అధికమైనటువంటి మార్కులను సంపాదించుకోవటానికి, దేవునికి ఇష్టడైన వాడిగా ఉండటానికి నీకు ఒక సమయము, అవకాశమని ప్రతి విశ్వాసి గ్రహించినప్పుడు అద్భుతమైన మేళ్లతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు 28వ వచనములో, ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. ప్రతి ఒక్క విశ్వాసి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినేటప్పుడు, ఆయన వాక్యము వినేటప్పుడు ఏ రీతిగానైతే విద్యార్థి తన యొక్క అధ్యాపకుడు చెప్తున్నటువంటి మాటల్ని, ఆ యొక్క పాఠములో సారాంశాన్ని వింటాడో, ఆ సారాంశంలో ఉన్నటువంటి భావాన్ని తనకు తానుగా తన యొక్క మెదడులోనికి ప్రవేశింపచేసి తన భవిష్యత్తు కొరకు సిద్ధపరచుకుంటాడో అట్టి జ్ఞానాన్ని, ఆ రీతిగా ఒక విశ్వాసి తన జీవితాన్ని వాక్యము వినేటప్పుడు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితి మనందరికీ చాలా తక్కువ. ఒక వినుటే
మనం చేస్తాం. కానీ దేవుడు మాట్లాడిన మాటని అక్కడ శ్రద్ధగా వినే మాటని మనం మర్చిపోతాం. కారణం ఏంటంటే ఈ బైబిల్ని నీవు జీవితాంతం వింటూనే ఉంటావు, ఎప్పుడు వింటూనే ఉంటావు. కానీ విద్యార్థి సంవత్సరం కొత్త సబ్జెక్ట్ వింటాడు. కొత్త సబ్జెక్ట్ విన్నప్పుడు ఎంతూజియాజం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ పాత మాటనే ఎన్నోసార్లు వింటావు, మొన్న విన్నదే కదా అనుకుంటావు. కాదు కాదు కాదు, ఎప్పుడు విన్నను దానిలో నూతనమైనటువంటి భావన నీకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు దానిని నీకు అనుగ్రహిస్తాడనే విశ్వాసత, ఆత్మీయత నీలో బలపరచబడినప్పుడే దేవుని మాటలో ఉన్న సత్యం ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ రీతిగా ఎలివేట్ చేస్తాడని నువ్వు గుర్తించాలి. ఆ రీతిగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడంటే యోహాను సువార్తలు యేసయ్య మనతో మాట్లాడిన మాటని ఒకసారి మనం గుర్తించుకున్నప్పుడు ఎందుకు ప్రతినిత్యము వాక్యము క్రొత్తగా ఉంటుందో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను మన జీవితాలని భద్రపరచుకోవడానికి వాడుకుందాం. యోహాను సువార్తలో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక. చాలా జాగ్రత్తగా వినండి. ఏ బోధకుడైతే ఆ బోధకుడు ఆత్మతో నింపబడి మీకు వాక్యము బోధిస్తున్నాడో ఆ బోధకుడికి దేవాతి దేవుడు ఏ విశ్వాస అయితే ఎదురుగా ఉంటున్నాడో ఆ విశ్వాసకి తగినటువంటి కావలసినటువంటి ఆత్మీయతలో బలపరచబడినటువంటి వాక్యాన్ని ఇస్తాడనే గ్రహణ నీకున్నప్పుడు ఈ వాక్యం నేను చిన్నప్పుడు విన్నాను, మరలా ఏం వింటానని నువ్వు అనుకో అంటున్నాడు. చూడండి, మరలా తానే ఏమియు బోధింపక. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆత్మశక్తి గల బోధకుడు బోధించినప్పుడు ఆయనగా ఏమి బోధించడని మీరు గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణములలో నీకు ఏది అవసరమో దానినే బోధిస్తాడని నీవు గుర్తించినప్పుడు నీలో పరిశుద్ధాత్మ కార్యములు జరిగి నీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి జరుగుతుందనే గ్రహణ నీకున్నప్పుడు నీలో ఒక ఎలివేషన్, ఆత్మతో కూడిన ఎలివేషన్ ఉంటుందని గ్రహించాలి. చూడండి, అక్కడ అంటున్నాడు, వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ దేవుడట తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఏది వినిపిస్తాడో వాటిని వింటాట. వాటిని విని ఆయన విన్నదానిని సంబోధింపదానిని విని నీకు బోధిస్తాట నీ యాజకుడి ద్వారా. కాబట్టి ప్రతి దినము శ్రద్ధగా వినటం అనేది మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడాను ఆ స్థితిలో ఉన్న వారమే, మనం ఎప్పుడు కూడాను అదో పాతాళంలో త్రొక్కబడిన వారమే అనే స్థితి నువ్వు గ్రహించినప్పుడు నీవు ఆ రీతిగా ఎలివేట్ కాబడతావుగా, అభివృద్ధి చెందుతావు, ఆత్మీయంగా దేవునికి అతి సమీపమైన బిడ్డగా ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. శ్రద్ధగా వినటానికి అది శ్రద్ధగా వినటం అంటే ఆ రీతిగా నీ యొక్క కాన్సంట్రేషన్ షుడ్ బి with the word of God. The word of God should be embedded with the Jesus Christ, and it should be propped and cropped with the Father, the God అన్న సంగతిని నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడే ఆయన దృష్టికి న్యాయమైనదే. నీకు కొన్ని న్యాయంగా కనపడతాయి, నీకు కొన్ని న్యాయంగా కనపడతాయి. నేనే జ్ఞానవంతుడిని, నేనే జ్ఞానవంతురాల్ని, నేనే ఈ లోకములో ప్రత్యేకించబడిన స్త్రీని, ప్రత్యేకించబడిన పురుషుడిని నీవు ఒక దాంట్లో ఎలివేట్ చేయబడి ఉంటావు బాల్యం నుంచి. ఓకే, ఇట్స్ గుడ్. కానీ దేవుని దృష్టిలో న్యాయమైనది ఏదో నీకు తెలియాలి. నీకు దేవుని దృష్టిలో న్యాయమైనది ఏదో తెలియాలి. ఒక దేశంలో, భారతదేశంలో ఒక న్యాయం ఉంటుంది, అమెరికా దేశంలో ఒక న్యాయం ఉంటుంది, ఇంగ్లాండ్ దేశంలో ఒక న్యాయం ఉంటుంది, ఆ యొక్క యూరప్ దేశంలో ఒక న్యాయం ఉంటుంది, ఆ యొక్క ముస్లిం కంట్రీస్ లో ఒక న్యాయం ఉంటుంది. ఆ న్యాయాలన్నీ ఆయా చట్టాలను బట్టి ఉంటాయి.
కానీ దేవుని దృష్టికి న్యాయం అనేది నువ్వు తెలుసుకోవాలి విశ్వాసంగా. దేవుని దృష్టికి న్యాయం అనేది ఏదో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేవునికి అత్యంత సమీపమైన వాడిగా ఉంటావు. అనగా వాక్యములో సిద్ధపరచిన, సిద్ధీకరింపబడిన ఆత్మీయతతో కూడిన శక్తిని నువ్వు గ్రహించి జీవించినప్పుడు దేవుని దృష్టిలో న్యాయం ఏదో నీకు తెలుస్తుంది. ఆ రీతిగా రెండవ మాటను అక్కడ చదువుతున్నాం. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల, నడచిన ఎడల. రెండు మాటలు చెప్తున్నాడు దేవుడు. ఆజ్ఞలు ఆబ్లిక్ కట్టడలు, ఆజ్ఞలు ఆబ్లిక్ కట్టడలు. అనగా ఆజ్ఞలు వేరు, కట్టడలు వేరు. కట్టడి, ఇప్పుడు సంఘానికి రావటం అనేది ఒక కట్టడి, సంఘంలో ఆరాధన క్రమంలో పాల్గొనటం అనేది ఒక కట్టడి. ఆ కట్టడి అనేది ఆరాధన క్రమము దేవుని సన్నిధిలో పిలువబడుట అనేది ఒక కట్టడి. ఆ పిలిచిన పిలుపును విని ఆజ్ఞానుసారముని వచ్చి కూర్చోవటం అనేది ఒక కట్టడి. కాబట్టి విధులు వేరు, కట్టడలు వేరు, ఆజ్ఞలు వేరు. కాబట్టి ఆజ్ఞలనేమో నీ యొక్క జీవన విధానాన్ని పరిశుద్ధపరిచేవిగా ఉంటాయి. కట్టడలేమో నీకున్నటువంటి విధానాన్ని క్రమపరిచి నీకున్నటువంటి ఒక సంఘంలో ఉన్న ఆత్మీయతతో కూడిన స్థితిని స్థిరపరిచి పరిశుద్ధపరచడానికి నీకు విధులుగా ఉంటాయన్న సంగతి నువ్వు గ్రహించాలి. కాబట్టి ఆజ్ఞానుసారము కట్టడలను నువ్వు గ్రహించి జీవించడానికి నువ్వు బద్ధుడివై ఉన్నావన్న సంగతిని కూడా గ్రహించాలి. ఎందుకు దేవుడిని మాట్లాడారంటే ఇశ్రాయేలీయులతో అప్పటి వరకును వారికి విధులు లేవు, కట్టడలు లేవు, లేకపోతే ఆజ్ఞలు లేవు. వారు కొన్నటువంటి పితరుల దేవుడిని మాత్రమే తెలుసుకొని జీవించిన వారు. అందులో విశ్వాసము లేదు, అందులో ఏ మాత్రము భక్తి లేదు, అందులో ఏ మాత్రము కూడాను వారికి దేవుని యందు భయభక్తులు లేవు. కాకపోతే వాళ్ళ పితరులు ఆరాధించారు కాబట్టి, వారి పితరులు ఆరాధించారు ఆ దేవుడు అని వారు. అందుకని బైబిల్లో ఎప్పుడు కూడా ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే మాటలు మీరు చూస్తే అబ్రహాము దేవుడు అనే మాటలు మీరు వింటారు, అదే చేస్తారు. కానీ నీ వలే వారి కట్టడలు లేవప్పుడు 440-40 సంవత్సరాల కాలము వారు ఐగుప్తులో ఆ రీతిగా జీవించే ఏదో 1-2 కుటుంబాలు వారిని అలాగా పెంచారు. ఆ కుటుంబంలో ప్రత్యేకించబడిన కుటుంబం ఏదంటే మోసెస్ యాజ్ వెల్ యాజ్ ఆర్న్ అండ్ మిరియాం. ఈ ముగ్గురిని పెంచినటువంటి యకోబేతు అనే ఒక స్త్రీ యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి బిడ్డలు మాత్రము వాక్యానుసారము వారిని పెంచిన స్థితిని మనం గ్రహిస్తాం. ఆ రీతిగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఆ రీతిగా పెరిగాయి. కానీ అందరూ కూడా క్రైస్తవులు అని అంటారు, కానీ అందులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అంటారు, కానీ వారిలో దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు తెలియదు. ఆ రీతిగా మనము ఉండకూడదు. దేవుడు ప్రత్యేకించి మనలను కూడా ఆ రీతిగా మనం అందరం కూడా ఈ యొక్క కరోనా దినాలు కట్టడలన్నీ మర్చిపోయాం. Nobody is implementing. ఎవరు కూడాను ఆ యొక్క సంఘానికి రావటం లేదు, ఆ సంఘంలో కూర్చోవడం లేదు, సంఘ విధుల గురించి పాటించడం లేదు, సంఘ బాధ్యతలను చేపట్టడం లేదు. ఏ రీతిగా ఎవరికి వారు కట్టడలు, విధులు మనం చేయలేకపోయాం. దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది జాబ్, ఇది కూడా నీకు ఒక భాగమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి కట్టడలు, విధులను నువ్వు పాటించేవాడుగా దేవుడు మాట్లాడుతున్న, ఎవరు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు. అనుసరించి నడచిన ఎడలా, అనుసరించి నడచిన ఎడలా అనగా నీవు వాటిని అనుసరించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి యు ఆర్ నాట్ ఎ విజిటర్ ఫర్ ది చర్చ్. నువ్వు చర్చ్కి ఒక విజిటర్ కాదు, నువ్వు ఒక భాగస్థుడు అన్న సంగతిని గుర్తించుకో. అందుకనే క్రీస్తు వారు వచ్చి ఒక నూతనమైనటువంటి ఆలోచనను మనకు తెలియజేశాడు. వారు దేవుని ఆరాధించడానికి, మా దేవుడైన యెహోవాను మేము ఆరాధించడానికి 3 దినముల కాలము నడిచి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశంలో మా దేవుడిని ఆరాధించుకొని వస్తామని వారు వెళ్ళారే ఐగుప్తు నుంచి. ఆ స్థితి నీకు లేకుండా యేసయ్యే శిరస్సుగా ఉన్న ఒక సంఘాన్ని ఇచ్చారు. యేసయ్యే ఆయన శరీరంలో భాగములని నిన్ను ఒక భాగంగా చేసుకున్నాడు. నీవు యేసయ్య కలిసి ఒక సంఘమై ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ఆ దినమున వారికి ఆ స్థితి లేదు. కానీ దేవుడైన యేసయ్య
నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి శిలువ మానిపై నీకు ఇచ్చిన సంఘాన్ని నీవు మర్చిపోయి కట్టడలు మర్చిపోయావు, విధులు మర్చిపోయావు, ఆజ్ఞలైతే తెలుసని 1-2 గుర్తు పెట్టుకుంటున్నావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడాను మ్యాండేటరీ ఫర్ ది బిలీవర్స్. విశ్వాసులకి ఇవి కట్టడలు కంపల్సరీ. ఆ రీతిగా మనం జీవించినప్పుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తారంటున్నాడు దేవుడు. చూడండి ఏం ఆశీర్వాదం అక్కడ ఉందో. ఆయన అంటున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాడు. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియును రానియను. ఐగుప్తులకి రోగాలు ఎన్ని వచ్చినాయో మనందరికీ తెలుసు. ఐగుప్తీయులకి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో మనందరికీ తెలుసు. ఐగుప్తీయులు ఏ విధంగా బాధపడ్డారో మనందరికీ తెలుసు. ఐగుప్తీయుల జ్యేష్ఠ పుత్రులు ఎంతమంది మరణించారో మనందరికీ తెలుసు. ఐగుప్తుల నదులు ఏ రీతిగా రక్తంతో నింపబడ్డాయో మనందరికీ తెలుసు. ఐగుప్తీయుల కుటుంబాల్లో ఏ విధంగా రోదన పడదో మనందరికీ తెలుసు. ఐగుప్తీయులు ఆ యొక్క చీకటి పగటి కాలంలోనే చీకటి చూసిన వారుగా ఉన్నారని మనందరికీ తెలుసు. ఐగుప్తీయులకు మిడతలు, పురుగులు ఆ రీతిగా ఆ యొక్క దేశంలోనికి దేవుడు పంపించి ఆయన యొక్క శక్తిని చూపించాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే దేవుని యొక్క ఉగ్రత దినములలో ఆ రీతిగా నీకు ఏ మాత్రమునో అది ఉండదని దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మార్చే ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ రీతిగా నీ విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుడు నువ్వు స్థిరపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. స్వస్థత అంటే శారీరకంగా స్వస్థత కాదు, మానసిక స్వస్థత ఇప్పుడు అవసరం మనుషుడికి. ఇప్పుడు మనుష్యుడు బాగానే కనపడుతున్నాడు, కానీ ఆస్ టుగెదర్ ఆయనకున్న 24 గంటలు ఆ మనస్సులో స్వస్థత లేదు, స్వస్థ చిత్తుడిగా లేడు. ఆ స్వస్థతను అనుగ్రహించే దేవుని తండ్రి నీవు ఉన్నావని, ఆ స్వస్థతను పొందడానికి నీకున్నటువంటి దేవుడిచ్చిన విధులను, కట్టడలను, లేకపోతే ఆజ్ఞలను నువ్వు పాటించేవాడిగా ఉంటున్నావా లేదని నువ్వు గ్రహించినప్పుడు ఈ యొక్క మానసిక స్థితి కూడా నిన్ను తొలగించబడుతుంది. కాబట్టి శారీరక స్వస్థత వేరు, మానసిక స్వస్థత వేరు. మానసిక స్వస్థతల గురించి గ్రాసీనుల దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యము పట్టినటువంటి యవనస్తుడు ఏ రీతిగా స్వస్థ చిత్తుడై దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చొని ఉన్నాడు. మనం ఒక పర్యాయం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన జీవితాలని క్రమపరుచుకుందాం. దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. లూకా సువార్తలో ఉన్న ఒక మాటని చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను స్వస్థ చిత్తుడై ఆ యొక్క వ్యక్తి దేవుని పాదముల యొద్ద కూర్చొని ఉండేను అనే మాటని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆ వ్యక్తికి 2000 దయ్యములు పట్టినటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆయన సమాధుల దొడ్లలో జీవించేవాడిగా ఉంటున్నాడు. ఆయన యొక్క శరీరమును ఆయన కత్తులతో రాళ్లతో కోసుకొనుడు తన జీవితాన్ని సంఘంలో గడపని వాడిగా ఉంటున్నాడు. తన మానసిక స్థితి వేదనతో కూడినదిగా ఉంటుంది. ఎప్పుడైతే యేసు చెంతకు వచ్చాడో ఆయనలో ఉన్నటువంటి మార్పును దేవాతి దేవుడు గ్రహించాడు. ఆయన దేవుని యొక్క ఆయన పాదముల యొక్క స్వస్థ చిత్తుడిగా కూర్చున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై భయపడి దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి దేవుని యేసులందు కట్టడలు ఉన్నాయి, దేవుని యందు ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని యందు నిబంధనలు ఉన్నాయి. ఆయన చెంతకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే you will become a perfect believer. పద్ధతి గల విశ్వాసిగా నువ్వు సిద్ధపరుస్తావు. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలు మానసిక రోగాలు అనగా స్వస్థ చిత్తుడు ఆ యొక్క స్వస్థత కలిగినటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఆ భయముతో 24 గంటలు అదే గదిలో కూర్చొని నువ్వు వేదన చెందే స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించే
ఒక స్థలంలో నువ్వు చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నీవు వేదన, దుఃఖము, రోదన, మానసిక వేదన ఇవన్నీ కూడా నువ్వు ఉంటున్న సమయంలో నీకు యేసయ్య అనే సంగతి నీకు తెలుసుడు కూడా ఎందుకు బలహీనత అవుతున్నావు? రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. హల్లెలూయా. అయితే కాదు, శ్రమ ఓర్పును. శ్రమలో నీకు ఓర్పు రావాలి. శ్రమలో ఓర్పు రాకుండా నీకేమొస్తుందంటే వేదన, దుఃఖము. ఎందుకు ఈ జీవితం అనే స్థితి నీకు అది ఉండకూడదు. క్రైస్తవుడికి ఉండవలసింది ఓర్పు. ఆ ఓర్పు అనే స్థితి నీకు లేనప్పుడు యేసు క్రీస్తు వారిని నువ్వు అంగీకరించడము వృధానే, యేసు క్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించడము వృధానే నువ్వు గ్రహించాలి. తర్వాత ఓర్పు తర్వాత ఏముందో చూడండి. పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలు వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఎలా ఉండాలంట? అతిశయపడాలి అంట. అతిశయం అంటే నా దేవుడు నన్ను ఈ శ్రమ నుంచి విడుదల చేశాడు, నా దేవుడు విడుదల చేస్తాడు, నేను పొందుకున్నాను అని అతిశయం అనగా గర్వం ఉండాలి. అందులో గర్వం ఉండాలి. కానీ నీకున్నటువంటి ఆ డ్రెస్ ఉంటుంది చూశారు, అడుక్కున్న బట్టలు, లేకపోతే పొద్దున బట్టలు, లేకపోతే ఎక్కడ తిన్నపోయే ఆహారాన్ని చూసి గర్వించడం కాదు. యేసుని బట్టి నువ్వు అతిశయించినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఓర్పును, పరీక్షను నిర్వహించేవాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దినములో మనకు కావాల్సింది ఏంటంటే అతిశయం. ఎలాగ అతిశయం అంటే ఓర్పులో పరీక్షను స్థితి ఉండాలి. ఇంకా మానసికంగా తొందర చేసుకోకూడదు. నువ్వు మానసికంగా వేదన చెందకూడదు. సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. అందులో బైబిల్ గ్రంథంలో రాస్తాడు, నేను మీకు తెగుళ్లను కలుగచేతును, ఆపై మీకు మానసిక వ్యాధిని కలుగచేతునని దేవుడు తెలియజేశాడు. కాబట్టి దేవుడు తెలియజేసిన మాట, తెగుళ్ళను వచ్చిన పెద్ద ఏమవుతుందట? మానసిక వేదన మనుషుల్లో. ఇది దేవుని యొక్క మాటని మీరు గ్రహించాలి. కాబట్టి ఆ మానసిక వేదన నుంచి తొలగించాలంటే నీకు ఓర్పు కావాలి. ఇది నీకు పరీక్షని, నువ్వు అతిశయపడేవాడిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఓవర్త్రో ఇన్ ద వైల్డర్నెస్, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి నీవు అది ఓవర్కమ్ కావాలంటే 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 10 అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు. చాలా జాగ్రత్తగా ఒక ఉదాహరణ దేవుడు మనకు ముందు పెట్టాడు. మన ముందు పెట్టాడు. వారట ఏం చేశారట? దేవుడి దృష్టిలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మీరు మీ యొక్క తల్లిదండ్రులకు లేకపోతే బిడ్డలకు ఆ యొక్క విశ్వాస జీవితంలో ఇష్టలుగా ఉండొచ్చేమో, లేకపోతే మీ కాపరికి కూడా మీకు ఇష్టలుగా ఉండొచ్చేమో. అలా కాదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మోసెస్కి ఇష్టలని రాశాడు అక్కడ? లేదు, రాయలేదు. దేవునికి ఇష్టలుగా ఉండలేరంట. దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలంటే అక్కడ 2వ మాట ఏం రాశాడు? చెడ్డ వాటిని వారు ఆశించారు. మనకు అదే లక్షణం. ఊరిని టెంప్టేషన్ లోనికి సాధారణ తీసుకొని వెళ్తాడు మనల్ని. వాటిని ఆశించడానికి మన మనసుని బలహీనపరుస్తాడు. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. అలాగ మనం ఉండకూడదని దేవుడు మనకి మరలా తిరిగి ఈ మాటల్ని గుర్తు చేస్తున్నాడని మనం అందరం గ్రహించాలి. విశ్వాసములో నుంచి నువ్వు తొలగకూడదు. విశ్వాసము నీకు శ్రమ వచ్చినప్పుడు విశ్వాసము శ్రమ 2 ప్యారలల్ గా నడుస్తాయి.
విశ్వాసము నీ శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిటీరియరేట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అనగా విశ్వాసము తగ్గిపోతుందంటే నీవు యేసుక్రీస్తు నుంచి ప్రక్కకి వెళ్ళిపోతున్నావని. యేసుక్రీస్తు నుంచి నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతున్నావంటే నువ్వు దేవునికి దూరస్తుడిగా అవుతున్నావని. కాబట్టి నీ యొక్క శ్రమ వచ్చినప్పుడు నీ విశ్వాసము స్థిరంగా ఉండాలి, నీ విశ్వాసములో బలపరచబడిన వాడిగా ఉండాలి. దేవుడు ప్రలోభ పెట్టాలి, దేవుడే ప్రలోభ పెట్టాలి. నేను ఒకరిని ఆకర్షించితేనే కానీ వాడు నా యొద్దకు రాడు అని ఆయన యోహాను సువార్తలో చెప్పిన మాటను గుర్తు చేసుకుంటాం. ఒకటి ఆయన ఆకర్షించాలి. ఎందుకు ఆకర్షించడు? నువ్వు ఆయనకి ఇష్టడుగా లేకపోతే. ఆకర్షణ ఉంది కాబట్టి మీరందరూ వచ్చారు. ఆకర్షణ లేని వారి సంగతి ఏంటంటే దేవునికి ఇష్టడు కాదు. దేవాతి దేవుని యొక్క మనసులో వారి ఇంకను వారి వారి పరిపాలనలోనే, వారి వేదనలోనే, దుఃఖంలోనే, మానసిక వేదనలోనే భద్రపరచబడి సాతాను యొక్క బంధకములో ఉన్న ఏ రీతిగా సేన అనే దయ్యములు పట్టిన వాడు ఆ యొక్క సమాధుల దొడ్లో జీవించాడు, వారి జీవితాలు కూడా అలాగనే ఉంటుంది అనే సంగతిని, ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అట్టి సంఘంలో ఆయన శిరస్సు అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన రక్తమును ప్రోక్షించి ఆ సంఘాన్ని నీకు ఇచ్చాడని చెప్తున్నాడు. మరి అందరూ అపొస్తలుల కార్యంలో ఎప్పుడు చదువుకునే మాటే ఒకసారి మరలా గుర్తు చేసుకుందాం. దేవుని సంఘము ఏ రీతిగా మనకు వచ్చిందో దేవుడు మాట్లాడుతున్న మాటని 28వ వచనం 20వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడింది. అపొస్తలుల కార్యము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అనగా మనల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి. ఇది ఒక సంఘం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి బిడ్డలని మనం అందరం గ్రహించుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్న మర్యాదలన్నీ ఏం చాలవు. ఆ మానసిక వేదన నీకేం తొలగదు, ఆ రోగం రాకపోదు, మరణం రాకపోదు. అది ఆయన చిత్తమని గ్రహించాలి. దేవుని యొక్క ఆత్మీయతలో సిద్ధపరచబడినటువంటి మనము వాక్యం విని మనము నిన్ను మానసిక స్వస్థత నుంచి దేవుడు విడుదల చేస్తాడు, అస్వస్థత నుంచి అని గ్రహణ నీకుంటే దేవుడు ఇంటి కార్యంలో నువ్వు ప్రవేశిస్తావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మరి యొక్క మాటని చదువుకుంటున్నాం. పెరిల్స్ ఇన్ ద వైల్డర్నెస్ 2 కొరింథీ 11:26 ఈ సత్యాన్ని చదువుకున్నాం. 11:26 వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను ఆపదలలోను ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వల్ల ఆపదలోను. ఏంటండి, ఎక్కడన్నా ఆయనకి ఆపదలు ఎక్కడ ఉందండి? పౌలు భక్తుడికి మానవ ఒక్కటే ఆపద మనకి, అయినా కూడా పౌలు భక్తుడు ఏ మాత్రము తొడకక బెడకక తన విశ్వాసాన్ని ఆ సమస్యల్లో ఆపదలలో ఆయన నిలువబడినటువంటి స్థితిని మీరు గ్రహించాలి. ఇక అంతకంటే మనకు ఉదాహరణ లేదు, మనకంటే అంతకంటే ఉదాహరణ మనకి లేదు. అందులో ఆయన ఇంకో మాట కూడా చెబుతున్నాడు. ఎలాంటి మాట అంటే కపట సహోదరుల వలని ఆపదలలో పుట్టింది. సహోదరులట కపటమైన వారట, వారి మనస్సులు కపటముతో కూడినవి. అనగా 420 బిజినెస్. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మనకు లాగానే కపటం అంటే అది మన వలే మన ఇష్టానుసారంగా మన మనస్సుకు తగినట్లుగా మాట్లాడతారు. ఆ మనస్సులో లోపల ఏముంటుందంటే వారి యొక్క కపటం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, మనల్ని ఏదో చేయాలనే భావన ఉంటుంది, మనకి ఆపద కలుగు చేయాలనే భావన ఉంటుంది. వారి మధ్య కూడా ఆ పౌలు భక్తుడు ఎంత కష్టపడ్డాడో మీరందరూ గమనించాలి. ఆ కష్టాల కంటే నువ్వు పొందుతున్న ఇబ్బందులు, ఆపదలు అతి కొద్దిమైనవని నువ్వు గ్రహిస్తే నీ విశ్వాసం నుంచి నువ్వు తొలగవు, నీ విశ్వాసములో నువ్వు బలహీనపడవు. ఇప్పుడు నువ్వు విశ్వాసములో
బలహీనపడిన వాడవని ఈ దినమున ఈ వాక్యము నీకు తెలియజేస్తుంది. నువ్వు విశ్వాసములు స్థిరపరచబడాలి, యేసయ్యను వదలని స్థితి నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఒకటే అన్యుడు ఒకటే, నీవు ఒకటే అన్యుడు ఒకటే. కాబట్టి ఈ యొక్క అన్యుడుగా చెప్పబడినటువంటి వాడి వలె నీవు ఉంటే దేవుని సన్నిధిలో రక్షింపబడని గుంపులో నువ్వు ఉంటావన్న సంగతిని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్షలో కొన్ని ఫండమెంటల్స్, అనుభవ జ్ఞానం గురించి పేతురు భక్తుడు స్పష్టంగా తెలియజేశాడు. ఫిల్టరేషన్ అన్నమాట. ఫిల్టరేషన్ మనం ఫిజికల్ సైన్స్ చదివిన బిడ్డలందరికీ తెలుస్తుంది. ఒక ఫిల్టర్ లో వేసినప్పుడు ఆ ఫిల్టర్ లో ఉన్నటువంటి ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వాటర్ కానీ, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది లిక్విడ్ కానీ అడుగడుగు భాగానికి వస్తుంది. పైన ఆ ఫిల్టర్ లో ఆ నలకలు అవన్నీ కూడా మిగిలిపోతా ఉంటాయి. అవన్నీ కూడా పారవేసినప్పుడు ప్యూరిఫైడ్ లిక్విడ్ అని కనపడుతుంది. ఆ ఫిల్టరేషన్ నీలో ఉండాలి. 1 పేతురులో ఉన్న ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. 1వ అధ్యాయములో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ 2 వచనాలు, చివరి వచనాలు నీకు చదువుతీయలేదు. ఆయన వచ్చినప్పుడు మహిమ ఘనత అనే మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పరీక్షలో శుద్ధీకరించబడినటువంటి పవిత్రపరచబడిన బంగారు వలె నువ్వు ఉంటున్నావా లేదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహిస్తూ వస్తున్నాం. కడవరి కాలమందు బయలుపరచబడిన రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆస్వాస్యము పరలోకమందు భద్రపరచబడుచున్నది. కాబట్టి రక్షణ అంటే బాప్తిస్మ రక్షణ కాదు. రక్షణకు మార్గమే అది. రేపు నీవు దేవుని సన్నిధిలో ఉండే స్థితి రక్షణ. ఆ స్వాస్థ్యమునకు మాత్రమే నీవు సిద్ధపరచబడటానికి నీ విశ్వాసాన్ని ఏ రీతిగా కొనసాగించుకుంటున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 2 పేతురులో ఆయన మాట్లాడినప్పుడు మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 5వ వచనము 2వ పేతురు 1. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త 2 మాటలు వేరు వేరే. పూర్ణ జాగ్రత్త, జాగ్రత్త. మనం జాగ్రత్తగానే ఉంటాం, ఒకసారి ఏం చేస్తే పడిపోతుంటాం. జాగ్రత్తగానే ఉంటాం, ఒకసారి మనం తీసుకొని వెళ్ళవలసిన సంచులు కూడా మర్చిపోతాం. కానీ జాగ్రత్త అంటే నీకున్నటువంటి బాధ్యత ఏదో నీకు తెలుసు. ఆ బాధ్యతకు నీవు ఏమి చేయాలో నీకు తెలుసు. కాబట్టి ఆ పని చేయడానికి నీకు ఏ రీతిగా సమయాన్ని, ఏ రీతిగా నీ మనస్సును, ఏ రీతిగా నీ మెటీరియల్ను, ఏ రీతిగా నీకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ వాడుకుంటావో ఆ స్థితినే పూర్ణ జాగ్రత్త అంటే. యూ హ్యావ్ టు డిజైన్ ద ప్రోగ్రామ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రామ్ నువ్వు చేయడానికి డిజైన్ చేసుకోవాలి. ఊరినే అదే జరిగిపోతుంది అనే తత్వాన్ని మీరు మర్చిపోండి. పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలి మీరు. కారణం అంటున్నాడు చూడండి, ఆయన మాట చూడండి. ఈ ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఆ పూర్ణ జాగ్రత్త గలవారు ఏం చేయాలట? మనందరము యేసయ్యనందు విశ్వాసం ఉంచేవాడని. వెరీ నెక్స్ట్ మినిట్ ఏంటిట? సద్గుణము. విశ్వాసముల నుంచి ఫిల్టర్ అవుతూ ఏమొస్తుందంటే నెక్స్ట్ సద్గుణముగా చూపించాలి. నీలో సద్గుణం, మంచి గుణం. మంచి గుణం అనేది ఒక విశ్వాసకే తగు. సద్గుణము, విశ్వాసములో నుంచి నీకు సద్గుణం లేకపోతే నువ్వు క్రీస్తుని యేసుని రక్షకుడిగా అంగీకరించినట్టు కాదు. సద్గుణము అనగా మంచి గుణగణాలు, యేసై కలిగిన గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు లేకుండా నీవు విశ్వాసములో ఉన్నా కూడా వృధానే.
అందులో నీ మైండ్ సెట్ ని ఆ రీతిగా నువ్వు పెట్టుకుంటే మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. విశ్వాసమునందు సద్గుణమందు ఏంటిట? జ్ఞానమును. సద్గుణమందు జ్ఞానమును. విశ్వాసములో నుంచేమో సద్గుణం రావాలట. ఆ సద్గుణం మంచి గుణం రావాలట. మంచి గుణములో నుంచి జ్ఞానం యేసయ్య జ్ఞానం రావాలి. యేసయ్యకు సద్గుణము, యేసయ్య జ్ఞానము అనగా దైవ జ్ఞానము రావాలి. తర్వాత దైవ జ్ఞానంలో నుంచి ఏం రావాలి చూడండి. జ్ఞానమందు ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. ఆశ అనేది మనుష్యుడికి ఉంటుంది. ఆశ అనేది మనుష్యుడికి లేకుండా లేదు. ఆ ఆశ ప్రకారమే నువ్వు ఒక డిజైన్ చేసుకుంటావు నీ లైఫ్. మీకు ఒక సత్యం చెప్పాలి. ఈ యొక్క 4 మాసాల్లో నాకు జరిగిన సంగతిని సహనము లేకపోతే ఈ పరిచర్య చేసేవాడిని కాదు నేను. సహనము లేకపోతే పొర్లి పొంగుతున్నాయి వేదన, దుఃఖము మనస్సులో మించలేనటువంటి ఉన్నాయి. సహనాన్ని మనం సంపాదించుకోవాలి. సహనం లేకపోతే మీకు వాక్యమే బోధించేవాడిని కాదు. ఈ జూములో కూడా మీకు ఆరాధన జరిపేవాడిని కాదు. సహనాన్ని నేనే మీకు ఉదాహరణ. సహనాన్ని మీరు సంపాదించుకోవాలి. క్రైస్తవుడికి విశ్వాసానికి సహనానికి సంబంధం ఉన్నది. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు చూడండి. సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇంగ్లీష్ లో అంటాడు కంపాషన్ అంటాడు. కనికరాన్ని, దయను మనకు ఉండాలి. కాబట్టి విశ్వాసకి ఉండవలసినటువంటి లక్షణాలు మనకు లేకపోతే సహనం చాలా మందికి ఉండదు. ఆశా నిగ్రహం ఉండదు. అనగా నువ్వు యేసయ్య నుంచి బయటకు వెళ్తున్నట్టే. అదే చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఫిల్టరేషన్ ఉండాలి. ఆశా నిగ్రహం. విశ్వాసంలో నువ్వు ఎప్పుడు కూడా బలపరచబడేవాడు ఉండాలి. అప్పుడే శ్రమల నుంచి నువ్వు బయటకు వస్తావు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని గురించి చదువుతాం. 2 రాజుల గ్రంథములు 4వ అధ్యాయంలో ఆ స్త్రీ ఏం మాట్లాడుతుందో మనం చూస్తాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములు. ఈ నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకబడిన మట్టి పాత్రల నుండి ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. అక్కడ కాపురా తల్లి. ఆమె దగ్గర డబ్బులు లేవు, విధవరాలు. అప్పులు వాళ్ళు వచ్చారు. ఆ 2 పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళబోతున్నారు. ఆ స్త్రీ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె విశ్వాసాన్ని చూడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ డబ్బులు అడుగుతుంటే పాత్రలు అడుక్కొని రమ్మంటున్నాడు ఏంటంతా. విశ్వాసం ఉంది. అక్కడ విశ్వాసంలో సద్గుణం ఉంది, సద్గుణంలో సహనం ఉంది, సహనంలో జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా నా బిడ్డలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతాన్ని ఆ కుటుంబంలో చేశాడు. ఆ యొక్క బాణల నిండా నూనెను దేవుడు పొర్ల చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆ విశ్వాసం నీలో ఉంటే, ఆ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కనపరుచుకుంటే అద్భుతమైన శక్తివంతమైన స్థితిని నీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావనే సంగతి నువ్వు గ్రహిస్తే నీ దేవుడు గొప్పవాడని నువ్వు నీలో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితులు విడుదల చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో ఒక సత్యాన్ని చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఈ వ్యక్తి కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు ఒక అన్యుడిని రక్షించాలంటే రకరకాలుగా బోధించాలి, రకరకాలుగా విన్యాసాలు కూడా చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి తీసుకొని రావాలి.
అబ్రహాం అనే భక్తుడు వాళ్ళ నాన్నగారు ఈ యొక్క లోకంలో ఉన్న దేవదూతల్ని ఆరాధించేవాడు. అంత మాత్రమే కాకుండా ఆ దేవదూతల యొక్క విగ్రహములు కూడా తయారు చేసి ఆ విగ్రహములను నమ్మి ధన సంపాదన చేసేవాడు. ధనవంతుడిగా ఉంటున్నాడు, రిచెస్ట్ ఆఫ్ ది రిచ్ గా ఉంటున్నాడు. అయితే ఆయన జ్యేష్ఠ కుమారుడైనటువంటి అబ్రహాం అనే భక్తుడిని దేవుడు ఒక మాటే పిలిచాడు. ఇప్పుడు చదవబడిన మాట ఒకసారి చదువు. పిలిచినప్పుడు ఆ మాటలో ఆయన కొన్ని విశ్వాసాన్ని చూడండి ఏమంటున్నాడు. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఏ పిలుపు అయితే ఒక్కసారి నేను ఆయనతో చెప్పింది దేవుడు ఒక్కసారి మాట్లాడాడండి. ఆ పిలుపునకు లోబడ్డాడు. మనము విశ్వాసానికి లోబడము. అందుకనే మనం ఎప్పుడు కూడాను అంతే ఉంటాం. ఎప్పుడు కూడాను కుంచుకుపోతానంటాం. డ్వార్ఫ్ అంటాం మనం. ఏమిటంటే డ్వార్ఫ్ అంటే మరుగుజ్జువాడు. ఎదగాలే అబ్రహాం లాగా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒక్క మాటతోనే అన్యులకు తండ్రి, ఇశ్రాయేలీయులకు తండ్రి, యూదులకు తండ్రి, సర్వలోకానికి తండ్రి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అబ్రహాం, నీవు ఎప్పుడైతే విశ్వాసానికి లోబడతావో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీ కుటుంబాల్లో జరుగుతాయి. ఆశ్చర్యమైన కార్యాలు నీలో జరుగుతాయి. నీలో ఈ గుణగణాలన్నీ లేనప్పుడు, నీవు విశ్వాసంలో స్థిరపరచబడినప్పుడు, నీవు దేవుని ఆజ్ఞానుసారం జీవించినప్పుడు అంతా నీ బ్రతుకు శూన్యమే. అంతా నీ బ్రతుకు శూన్యమే. దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. అబ్రహాం ఎక్కడి నుంచి వదిలిపోయాడండి? అక్కడి నుంచి ఆ గృహాన్ని వదిలిపెట్టాడు. ఆ గృహంలో ఉన్న విగ్రహాలను వదిలిపెట్టాడు. ఆ గృహంలో ఉన్న ధన సంపదను వదిలిపెట్టాడు. ఆ గృహంలో ఉన్న విగ్రహాలు ఆరాధించే ప్రతి పరిస్థితిని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో నిలువబడే స్థితిని సంపాదించుకున్నాడు. ఆ స్థితి నీలో ఉన్నదాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి మేలును అనుగ్రహిస్తానని, నిన్ను పుటమ వేసుకున్నానని చెప్పిన మాటని నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. జాగ్రత్తగా వినండి. విశ్వాసంలో మీరు బలపరచబడ్డప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విధవరాలికి దేవుడు సెలవిచ్చాట. ఒక విధవరాలికి దేవుడు సెలవిచ్చాట అనగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు బలపరచబడినటువంటి వాడిగా ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఒక గృహాన్ని మన ఈ మధ్య మాట్లాడాలి. ఈ స్త్రీకి కూడా అదే సంగతి. దైవజనుడు మరణించాడు. ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది కానీ పుట్టింటికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళదు, ఎవరి దగ్గర స్నేహితుల దగ్గరికి వెళ్ళదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళదు. దైవజనుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాము ఆశీర్వాదాలు నీ కుటుంబంలో ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం సమస్యలు వచ్చినాయని మీరు భయపడద్దు. చెడు సంగతులు నీలో ఉన్నాయని భయపడద్దు. దేవుడు మాట్లాడతాడు. సఫరింగ్స్ బిఫోర్ గ్లోరీ. నువ్వు మహిమలోనికి వెళ్ళబోతున్నావు. సఫరింగ్స్ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ చదువుకోండి. ఇప్పుడు మీరు పడుతున్న శ్రమలు ఎన్న తగినవి, అన్అకౌంటబుల్. ఎన్న తగినవి కాదంటే ఇట్ ఈస్ నాట్ బి అకౌంటెడ్. మనకి ఆ మహిమ ఎదుటకి వెళ్ళే వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు, శ్రమ కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం. వర్క్ బిఫోర్ రివార్డ్. 1 కొరింథీ 3:11. నీకు రివార్డు, కిరీటం రాబోతుంది. ఆ కిరీటాన్ని పొందబోతున్నావు అన్న సంగతిని గుర్తించు.
1 కొరింథీ 3:11 ఈ సత్యాన్ని చదువుకుంటున్నా. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది ఆ పునాది మీద నువ్వు కట్టబడాలి. ఆ పునాది మీద నువ్వు కట్టబడాలి. ఆ పునాది మీదే నువ్వు ఉండాలి. 15వ వచనం చదువురా తల్లి. ఒకని పని వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడదు. కాబట్టి నీవు ఎప్పుడు బలహీనపడద్దు. అగ్ని నుంచి నేను ఏ రీతిగా లాగి నిన్ను రక్షిస్తారు, ఆ రీతిగా రక్షించే వాక్యము యేసయ్య నీకున్నాడని నువ్వు గ్రహించాలి. అదే రీతి క్రాస్ బిఫోర్ క్రౌడ్. 2 తిమోతి 2:8 వచనము. నీకు కిరీటానికి ముందు శ్రమలున్నాయి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యం ఎప్పుడు బంధింపబడదు, ఎప్పుడు బంధింపబడదు. త్రియేక దేవుని మందిరములోని సభ్యులకు, విశ్వాసులకు వాక్యము బంధింపబడలేదు. ఆ వాక్యానుసారం మీరున్నప్పుడు స్థిరపరచబడినటువంటి వారుగా ఉంటారు. ఒక నీతి కిరీటాన్ని సంపాదించుకునే వాడిగా ఉంటారు. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటాం. ఫైట్ బిఫోర్ విక్టరీ. యుద్ధము జరుగుతుంది నువ్వు జయం పొందబోయే ముందు. ఆ రీతిగా 2 తిమోతి 4:7 లిఖించబడి టెంప్టేషన్ బిఫోర్ ఓవర్ దీస్ థింగ్స్. రెవల్యూషన్ 2:7 ఈ సత్యాన్ని తెలుసు. రెవల్యూషన్ 2 ప్రకటన 2:7. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. వినును గాక. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును జయించండి. దీన్ని జయించండి కానీ ఓడిపోకండి. దేవుడు నీకు జీవవృక్ష ఫలాన్ని ఇస్తాడంటున్నాడు. ఇక్కడ భయపడకండి. దేవుడు నిన్ను మహిమాన్వితమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తానని చేదు అనుభవాల నుంచి నువ్వు ఎప్పుడు భయపడు. ఆ స్త్రీ అంటుంది, హన్నాని స్త్రీ, నయోమి అనే స్త్రీ అన్న మాట చదువుతాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం ఆమె పర్సనల్ ఒపీనియన్ మనతో చెప్తుంది. రూతు 1:20 వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. చాలా సార్లు వింటారు ఈ మాటని. రూతు 1:20. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక. అక్కడ ఆపండి. ఏమంటుంది ఆ స్త్రీ? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక. భర్త పోయాడు, ఇరువురు బిడ్డలు మగబిడ్డలు పోయారు, ఇరువురు కోడలు విధవరాలు అయ్యారు, ఈమె విధవరాలు అయింది. ఆ రీతిగా ఆ యొక్క ఒక్క కుమార్తె, ఒక కుమారుడు యొక్క భార్య నీతో వస్తారండి. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాడు కనుక. నయోమి అనక అంటే ఆమె పేరే మార్చుకుంటుంది, నాకు శ్రమ వచ్చిందని. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ శ్రమ వెనుక ఆమె గర్భం నుంచి యేసయ్య రావడానికి కారణమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె యోచించిందా? రక్షకుడు ఆమె గర్భం నుంచి బయటకు వస్తాడని. దేవాతి దేవుని యొక్క మహాకృప ఎలాంటిదంటే, ఆ స్థితిని మనం ఎరుగక ఇంకా బలహీనమైన పరిస్థితిలో ఉంటున్నామని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనాన్ని మొర్దెకై గురించి కూడా చదువుతాం. ఎస్తేరు 4:1 మొర్దెకై అనేటువంటి ఒక ఇశ్రాయేలీయుడు బట్టలు చింపుకొని వేసుకొని బూడిద పోసుకొని బయలు వెళ్ళి రోదనము చేసి రాజగుమ్మము ఎద్దకు వచ్చిండు. కలదు. అయితే మొర్దెకై మరణమును గురి కాబట్టాడన్న స్థితి నుంచి మొర్దెకై ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే, తాను ఆశించినటువంటి ఇశ్రాయేలులందరికీ
బానిసత్వం నుంచి విడుదల కాబడి యోచించబడినటువంటి ఆశ్చర్యకరమైన దినాన్ని ప్రకటించడం మాత్రమే కాకుండా మొర్దెకై ఆ ప్రదేశంలో లెక్కించబడిన ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు శ్రమ వచ్చినప్పుడు బాధపడద్దు, ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడదు, నీకు మేళ్లను అనుగ్రహించే దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ఆ రీతిగా ప్రతి పరీక్షలోనూ మనం నెగ్గేవారిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ యొక్క ఇర్మియా భక్తుడు చెప్తున్న ఒక మాటను చదువుతాం. 30వ అధ్యాయం 17వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, ఈ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఏమిస్తానంటాడు? ఆరోగ్యము కలుగచేతును, నీ గాయములను అండర్లైన్ చేసుకోండి. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానము నెరవేర్చబడవలసినదే. ఇంట్లో కూర్చుంటే వాగ్దానం నెరవేర్చబడ్డాడా? ఆ స్థితిని నువ్వు గ్రహించాలి. కాబట్టి సత్కలములైనటువంటి శాపాల నుంచి నిన్ను విడుదల చేశాడన్న సంగతి నీకు తెలుసా? సకలములైనటువంటి శాపముల నుంచి దేవుడు నీ కోసం సిలువ మారిపై మరణించాడన్న సంగతి నీకు తెలుసా? శాపగ్రాహి అయ్యాడన్న సంగతి నీకు తెలుసా? ఆయన రక్తమును ప్రోక్షించి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఇచ్చాడన్న సంగతి నీకు తెలుసా? గలతీ 3లో ఆయన రాస్తాడు. అదే ఇంకా శాపం నుంచి విడుదల చేయబడినటువంటి స్థితిలోనికి, మహిమలోనికి నువ్వు వెళ్తున్నావు అన్న సంగతి నీకు తెలుసా? నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. నీవు చేదు అనుభవాలంటే వాటిని ప్రక్కన పెట్టేయి. ఆయన చేయగలడు, ఆయన చేస్తారు, నీవు పొందుకుంటావు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. రెవల్యూషన్ లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటున్నా. ప్రకటనకారుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనము 22వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు ఉండను. సేవించుచు ముఖదర్శనము చేయుచుందురు. నొసలయందును రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను అక్కరలేదు. దేవునికి అందరు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఈ గుంపులో మనం అందరం ఉండిపోతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేదు అనుభవాల నుంచి మీరు ఎప్పుడు కూడా బలహీనపడద్దు, విశ్వాసములో స్థిరపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి దినమించిన ఆరోగ్యముతో కూడిన ఆశీర్వదకరమైన స్థితిని నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయా, కొనియాడతరమే నిన్ను.